అందరికీ నమస్కారం అండి. నా పేరు సాయికృష్ణ ఆజాద్, ప్రాక్టీసింగ్ అడ్వకేట్. సో ఈరోజు హర్షవీణ గారి విషయంలో ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన ఏవైతే ఉన్నాయో ఆ షూరిటీలు అవన్నీ కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది. దాన్ని కోర్టు వారు యాక్సెప్ట్ చేశారు. ఓకేనండి. ఇప్పుడు మొత్తం అదే ఏదైతే మాకు ఇచ్చిన 7 గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కండిషన్స్ ఇచ్చారు. సో కండిషన్స్ ప్రకారం మొత్తం కూడా మేము ఇవ్వడం జరిగింది. అంత కోర్టు వారు యాక్సెప్ట్ చేయడం కూడా జరిగిపోయింది. సో కొంచెం చిన్న ఫార్మాలిటీ ఉంది, అది అయిపోతుంది. సో ఆమె ఈరోజు రిలీజ్ అయిపోతారు. సో నెక్స్ట్ రేపు నుంచి ఆమె దైనందిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా మేము వెళ్ళిపోతారు. తర్వాత మీకు ఒక విషయం ఏంటంటే, నిన్నే మాకు వి గాట్ ద మెయిల్ ఫ్రమ్ ద ఎస్ఎస్టీ కమిషన్, నేషనల్ ఎస్ఎస్టీ కమిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక మెయిల్ వచ్చింది. రేపు రాజంపేటలో, అంటే ఉదయం టైం ఇంకా చెప్తాను వాళ్ళతో మాట్లాడి, సో ఉదయం పూట ఎప్పుడైతే ఉందో దానికి సంబంధించిన ఎంక్వైరీ కమిషన్ వారు వస్తున్నారు. సో దానికి సంబంధించి రేపు రాజంపేటలో నేను నా క్లయింట్ ఎవరైతే ఉన్నారో మేమిద్దరం కూడా అక్కడ వెళ్ళి అటెండ్ అవుతున్నాం రాజంపేటలో. సో వాళ్ళ కమిషన్ దృష్టికి మా యొక్క ఏదైతే మా దగ్గర ఎవిడెన్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మేము సబ్మిట్ చేస్తూ ఉన్నాం. అయితే న్యాయపరమైన సంఘటన ఏదైతే ఉందో ప్రతి ఎవిడెన్స్, వీ హ్యావ్ ద ఎవిడెన్స్, ప్రతి ఎవిడెన్స్ ఉంది. దీనికి సంబంధించి కుదిరితే ఇంకొకటి నెక్స్ట్ వేరేది కూడా కంప్లైంట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే మీరు ఏదన్నా కానీ సపోర్ట్ ఇస్తే, ఇంకేదన్నా ఏదైతే సపోర్ట్ ఇస్తే కూడా ఆమెకి న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే కాలక్రమంలో గతంలో జరిగిన విషయం ఏంటంటే ఆమె కొంచెం ల్యాక్ ఆఫ్ నాలెడ్జి, అలాగే కొంత భయము. సో దీనివల్ల అప్పుడు ఏదైతే ప్రెస్ మీట్లో ఆమె కొన్ని తప్పులు తొలిని మేము అది సరి చేసుకుంటూ వచ్చాము. ఆమె ఎక్కడ కూడా 25 కోట్ల రూపాయలకు సంబంధించి ఎక్కడ ఎవరిని అడగలేదు, అది మాత్రం వాస్తవమే. దానికి సంబంధించి కూడా నెక్స్ట్ మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము. అలాగే ఆనరబుల్ హైకోర్టులో మేము వినిపించిన వాదనలు ఏంటంటే, ఎవరైతే అసలు యాక్చువల్గా చెప్పాలంటే సఫరర్ ఎవరైతే ఉన్నారో, సఫరర్ ఎవరు, ఎమ్మెల్యే శ్రీధర్ గారు, ఆయన కాకుండా వాళ్ళ అమ్మగారు ఇవ్వటం, అలాగే నైట్ 11 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేయటం. చూడండి, మీరు గమనించి నైట్ 11 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేయటం మీరు చూస్తే మీకు అర్థమవుద్ది. ఇదే కాకుండా మీకు నిజంగా చెప్పాలంటే క్రైమ్ నెంబర్ 5 ఆయన ఎవరో శంకర్రాజు గారు ఇచ్చారంట కంప్లైంట్. ఆ విషయం మాకు హైకోర్టులో మీ కేసు ఫైల్ చేసినంత వరకు కూడా మాకు తెలియదు. ఓకేనండి. సో అప్పటి వరకు కూడా మాకు తెలియదు. ఆ రోజు హైకోర్టులో మాకు తెలిసింది. సో దానికి సంబంధించి కూడా మేము తీసుకొచ్చాం ఎఫ్ఐఆర్. దాంట్లో కూడా అది బిలో 7 years నేరాలు అవన్నీ కూడా. సో దానికి సంబంధించి కూడా న్యాయపడడం మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే మేము కూడా కొన్ని ఏదైతే ఉన్నాయో కౌంటర్ ఎస్సీ కమిషన్ వారు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు దాన్ని బట్టి చూసి మాకు సరైన న్యాయం జరగకపోతే మేము సుప్రీంకోర్టు కూడా మేము వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా మీ అందరి ఆదరాభిమానులు సపోర్ట్ ఉండాలి. ఈరోజు హర్షవీణ గారు షీ విల్ బీ ఫ్రీ నౌ, ఒక 10 నిమిషాలు అంతా అయిపోతుంది. సో కాకపోతే గవర్నమెంట్ మన ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన కొన్ని కండిషన్స్ ప్రకారం ఆమె మీడియా ముందుకు రాకూడదు, మీడియా కూడా ఆమె ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు కండిషన్స్లో. కాబట్టి ఆమె తరపున మీరు ఏమంటే నాతో టచ్లో ఉండొచ్చు. ఇంకేదన్నా భవిష్యత్తులో ఏదన్నా కార్యకలాపాలు అని ఉంటే మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాం. ఏది ఏ కేసు అంటున్నారండి? అంటే క్రైమ్ నెంబర్ 4 అంటున్నారు. అవునండి. అవును, శంకర్రాజు గారు. అవునండి, మంచి ప్రశ్న అడిగారు. జనరల్గా ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ వారు ఆనరబుల్ హైకోర్టు వారు ఇచ్చిన ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేసేసాం, అయిపోయింది, మొత్తం అయిపోయింది, ఫార్మాలిటీస్ అంతా అయిపోయింది. సో అది క్లియర్. రెండోది మీరు చెప్తున్నారు కదా శంకర్రాజు గారు, అదన్నీ బిలో 7 years నేరాలండి. ఆల్రెడీ మేము దీన్ని హైకోర్టు వారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఏదైతే క్రైమ్ నెంబర్ 5 అంటారు దాన్ని, ఇది 4 అండి, అది క్రైమ్ నెంబర్ 5. అది కూడా మేము ఆ రోజు ఆనరబుల్ జస్టిస్ గారికి కూడా మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం యాక్చువల్లీ అప్పటి వరకు మాకు తెలియదు. సో ఆ రోజు ఆర్గ్యుమెంట్లో మాకు తెలిసినప్పుడు అది మేము తెప్పించాము. అవతల CD ఫైల్ కూడా వచ్చింది, అది కోర్టు వరకు మేము సబ్మిట్ చేసాం. చేసిన తర్వాత దాన్ని కోర్టు వారు కూడా చూశారు. సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బిలో 7 years నేరాలండి, అంటే 1 year 2 years 3 years. సో అవి పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. అంటే ఆమె రక్షణ ఏమి అంటే యాక్చువల్గా జడ్జిస్కి ఇది బెయిల్కి సంబంధించిన విషయమే కదా. మేము ఆల్రెడీ NHRCలో పిటిషన్ వేసాం కదా సార్. అది పెండింగ్ ఉంది, చెప్తాను నెక్స్ట్ ఫర్దర్ చెప్తాను. ఇప్పుడు ప్రొడక్షన్ కోసం కావాలంటే అదే మేము కూడా నెక్స్ట్ ఆలోచిస్తున్నాము. ఇప్పుడు ఇది కొంచెం ఇది అయిపోయిన తర్వాత ప్రొడక్షన్ అడుగుతాం, తప్పేముంది. రైట్, మీ పైన కేసు వరకు అరవ సీదర్పై కూడా కేసు నమోదైంది. సో ఆ కేసు ఎంతవరకు ఉంది, మీరు ఎలా లీగల్గా ఫైట్ చేయబోతున్నారు? అరవ సీదర్ది అది బిలో 7 years నేరాలు అవి కూడా. సో దాన్ని మేము మళ్ళీ ప్రైవేట్ కంప్లైంట్ కానీ ఇంకా భవిష్యత్తులో దాన్ని ఎలా స్ట్రెంథన్ చేయాలనేది కొంచెం మా టీంతో మాట్లాడి నేను చెప్తాను. దానికి సంబంధించి ఇది మేము పెట్టిన కేసు మీరు చెప్పేది అదే కదా. సో అది DGP గారు కూడా మేము కంప్లైంట్ చేశాము. సో దానికి సంబంధించి కూడా మేము ముందుకు వెళ్తాం, స్ట్రెంథన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాం. హర్షవీణ గారు రేపటి నుంచి యథావిధిగా విధులకు హాజరవుతారా? హర్షవీణ విధులకు హాజరవుతారా? ఆబ్వియస్లీ ఏముంది కదా, ఇప్పుడు అయిపోయింది కదా అంతా, విధులకు హాజరవుతారు. అది రేపైనా అది మండే రోజా రేపు అనేది మేము మాట్లాడతాం. ఇప్పుడు 20 కోట్ల 25 కోట్లు చెప్పండి. అది ఆమె ఇచ్చిన కంప్లైంట్లో ఉంది సార్, మేము కాదు. మీరు చూశారు కదా క్రైమ్ నెంబర్ 4 మీ కాదు, నేను చదివి వినిపిస్తాను. సో దానికి సంబంధించి మేము మా ఇన్నోసెన్స్ని మేము ప్రూవ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
అంటే అక్కడ కాల్ రికార్డ్స్ లో డబ్బులు అడిగినట్టు కొంత వాళ్ళు సార్ కాల్ ఆధారాలు రికార్డ్స్ చెప్తున్నారు. ఇప్పుడు మీకు సో అది ఆరోపణలు దానిపై లీగల్ గా ఎలా ఫైట్ చేయాలి? ఖచ్చితంగానండి మేము అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు దీంట్లో ఆమె చెప్పింది ఆరోపణలు ఏవైతే ఉన్నాయో మేము అది మీరే చెప్తున్నారు ఆరోపణలని. సో మేము ఇప్పటివరకు కూడా ఎన్నో ఆరోపణలు చేస్తుంటారు. సో మేము దాన్ని రుజువు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వీలైతే ఆమె మీద కూడా ఒకవేళ రేపు పొద్దున కేసు కనుక ఇది కనుక మేము ఖచ్చితంగా 100% విన్ అవుతాం, నో డౌట్ అట్ ఆల్. అప్పుడు ఆమె పైన కూడా మేము కంప్లైంట్ ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు లా అనేది ఆమె ఒక్కళ్ళకి కాదు కదా, చాలా సింపుల్ ఉంది. ఇందులో 25 కోట్ల రూపాయలు డబ్బులు డిమాండ్ చేస్తూ లేకుంటే మా కుటుంబాన్ని బజారు పాలు చేస్తానని, అంతేకాక మమ్మల్ని ఇబ్బంది పెట్టి అంటే ఎప్పుడు 25 కోట్లు డిమాండ్ చేశారు, ఏ సందర్భంలో డిమాండ్ చేశారు అన్నీ మీకు చూడండి ఇక్కడ క్లియర్గా. ఇది పబ్లిక్ డాక్యుమెంటే కదా, ఇక్కడ డౌన్లోడ్ ఆల్సో. ఎక్కడ ఉంది ఏం లేదు, మీరు క్లియర్గా ఉంది. ఎంత ఏంటంటే మీరు చూడండి కంప్లైంట్ కాపీలో ఎక్కడ కూడా 25 కోట్ల రూపాయలు వెంటనే ఇవ్వమని, అలా ఇవ్వకపోతే నా కొడుకని ఎమ్మెల్యేని అక్రమంగా తనతో ఉన్నాడు చిత్రీకరించి విషయాన్ని సోషల్ మీడియాలో ఇలాంటి ఎవిడెన్సే లేదు దీంట్లో. ఇది మొత్తం మేము తీసుకొచ్చాము. సో దీనికి సంబంధించి కూడా మేము పోరాడతామండి. ఇప్పుడు ఆ కేసే కదా ఇప్పుడు వచ్చింది. సో నెక్స్ట్ లీగల్గా మేము దీన్ని ఖచ్చితంగా పోరాడతాము. దానికి సంబంధించిన నెక్స్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏదైతే ఉందో భవిష్యత్తులో మేము ఖచ్చితంగా మేము పోరాడతాం, దాంట్లో నో ప్రాబ్లం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.